ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానములో 20వ అధ్యాయానికి మనం వచ్చాం. దరిదాపు సంవత్సరం పైనుంచే ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథము 3 భాగాలుగా విభజించబడిన గ్రంథం. మొదటి భాగము భూతకాలము, పాస్ట్. రెండవ భాగము వర్తమాన కాలము, ప్రెజెంట్. మూడవ భాగము భవిష్యత్ కాలము, ఫ్యూచర్. సో భూతకాలములో ఉన్న సంఘటనలు మనం తెలుసుకున్నాం, అది మొదటి అధ్యాయం. వర్తమాన కాలములో జరుగుతున్న సంఘటనలు మనం ధ్యానం చేశాం, అది 2-3 అధ్యాయాలు, 7 సంఘాలకు సంబంధించినది. భవిష్యత్ కాలానికి సంబంధించిన సంఘటనల్ని మనం ధ్యానం చేస్తూ 6వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు 20వ అధ్యాయం వరకు వచ్చాం. అందుకని ప్రకటన గ్రంథాన్ని దేవుడే విభజించాడు. మొదటి అధ్యాయం భూతకాలానికి సంబంధించింది, 2-3 అధ్యాయాలు వర్తమాన కాలానికి సంబంధించింది, 4వ అధ్యాయం నుంచి చివరి వరకు భవిష్యత్ కాలానికి సంబంధించింది. ఈ భవిష్యత్ కాలానికి సంబంధించింది 7 ఏండ్ల శ్రమల గురించి మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి దరిదాపు 19వ అధ్యాయం మధ్య వరకు 7 years ట్రిబులేషన్ అని అంటాం. 7 ఏండ్ల శ్రమల కాలం గురించి చాలా వివరంగా మనం ధ్యానం చేశాం. 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే సంఘము ఎత్తబడుతుంది, ర్యాప్చర్. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు భూమి మీద శ్రమలు కలుగుతాయి అని మనం తెలుసుకున్నాం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుడు 7 ముద్రలను విప్పుతాడు, తర్వాత 7 బూరలను ఊదుతాడు, తర్వాత 7 పాత్రలని కుమ్మరిస్తాడు. 7 + 7 + 7 21 సంఘటనలు ఈ భూప్రపంచం మీద జరుగుతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే 21 సంఘటనలు అతి తీవ్రంగా ఉంటాయని, ఆ కాలంలో బ్రతకడము, ఆ కాలంలో యేసు ప్రభుని విశ్వసించడము ఇది చాలా క్లిష్టమైందని, అయితే ఇన్ని రకాలుగా 21 రకాలుగా శ్రమలు, దేవుని ఉగ్రత భూమి మీద కృంభరింపబడుతున్నప్పటికీ మారని వాళ్ళు ఆ రోజుల్లో కూడా మారరు, మారేవాళ్ళు ఆ రోజుల్లో కూడా కొంతమంది మారతారు అని మనం చూసాం. దేవుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో 3 విరామములు ఇస్తాడు అని మనం చూసాం. ఈ 3 విరామములో 144,000 మంది యూదా స్వార్థికులను ఆయన పంపిస్తాడు. ఈ ప్రపంచానికి సువార్తను ప్రకటన చేస్తాడు. ఎందుకంటే సంఘం ఉండదు, సువార్త ప్రకటన చేయడానికి యూదులకే దేవుడు అవకాశం ఇస్తాడు. తర్వాత 2 సాక్షులను దేవుడు పంపిస్తాడు. ఆ 2 సాక్షులు ఎవరో బైబిల్లో పేరు రాయలేదు, చాలామంది స్పెక్యులేషన్ ఉంటుంది, ఊహిస్తారు వాళ్ళు ఏలియా లేక మోషే అని, కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మొత్తానికి 2 సాక్షులు వస్తారు, వాళ్ళు 3.5 సంవత్సరాల సువార్తని ప్రకటన చేస్తారు. అప్పుడు నమ్మిన వాళ్ళు ఉంటారు, అప్పుడు నమ్మని వాళ్ళు ఉంటారు. ఇక తర్వాత దేవుడు చివరిగా తన దూతనే భూమి మీదకి పంపిస్తాడు. ఆ దూత ద్వారా నిత్య సువార్త ఈ భూమి మీద ప్రకటించబడుతుంది. అప్పుడు కూడా కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది తృణీకరిస్తారు. అందుచేత 7 ఏండ్ల శ్రమల కాలము జరుగుతూ ఉన్న దేవుడు తన కృపని విడిచిపెట్టలేదు, ప్రజల్ని ఆయన విడిచిపెట్టలేదు. ఏదో ఒక రీతిగా ప్రజలు మారాలి, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలి, ఆ నరకము నుంచి తప్పించుకోవాలని ఆయన కృపను 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా ప్రదర్శిస్తాడు. దాన్ని స్వీకరించి అంగీకరించి రక్షించబడిన వాళ్ళు ఉంటారు, అయితే వాళ్ళు తీవ్రమైన శ్రమల గుండా వెళ్తారు. దాన్ని తిరస్కరించి సాతానుకి, క్రీస్తు విరోధికి, అబద్ధపు ప్రవక్తతో కలిసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా వివరంగా మనం ఇప్పటికే ధ్యానం చేశాం. 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత దేవుడు ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసాం, చివరిలో క్రీస్తు విరోధిని, అబద్ధపు ప్రవక్తను మండుచున్న అగ్నిగుండములో ప్రభువు వేస్తాడు అని మనం చూసాం 19వ అధ్యాయం చివరి 2 వచనాల్లో. ఇక మిగిలిందల్లా అపవాది మాత్రమే. ఈ మధ్యలో అపవాది త్రిత్వము గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఈవిల్ ట్రినిటీ అని మనం నేర్చుకున్నాం.
దైవిక త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నట్టే సాతాను త్రిత్వము కూడా ఈ లోకములో పనిచేస్తుంది అని మనం చూసాం. దైవిక త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉంటారు. సాతాను త్రిత్వములో సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధపు ప్రవక్త ఉంటారు. సాతానుడు తండ్రిని అనుకరిస్తాడు, క్రీస్తు విరోధి యేసు ప్రభుని అనుకరిస్తాడు, ఇమిటేషన్. అబద్ధపు ప్రవక్త పరిశుద్ధాత్మని అనుకరిస్తాడు. సో ఈ ముగ్గురు కూడా ఇమిటేటర్స్గా ఉంటారు. ప్రజలకి చాలామందికి తెలియక సాతాను ఉచ్చులో పడేవాళ్ళు ఉంటారు, యాంటై క్రైస్ట్ క్రీస్తు విరోధి ఉచ్చులో పడేవాళ్ళు ఉంటారు, అబద్ధపు ప్రవక్త ఫాల్స్ ప్రాఫెట్ దాని ఉచ్చులో పడేవాళ్ళు ఉంటారు. మొత్తానికి పడిపోయిన వాళ్ళు ఈ రోజుల్లోనూ కనిపిస్తున్నారు మనకి, ఆ రోజుల్లో కూడా కనిపిస్తారు. ఇక వాళ్ళు పూర్తిగా సాతాను త్రిత్వానికి లోబడి ఒక రోజున దేవుని చేత శిక్షకు లోనవుతారు. వాటిని కూడా మనము ధ్యానం చేశాం. అయితే 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన గురించి మనము చదువుకుంటూ వచ్చాము. 7వ వచనం వరకు 1000 సంవత్సరములు అన్నది 6 పర్యాయములు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా దేవుడు వ్రాయించాడు. ఆ 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 27వ వచనం వరకు చూసి 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు అన్న మాట 7 పర్యాయాలు మనం చూసాం. ఈ 1000 సంవత్సరములు కూడా దేవుడు సాతాన్ని బంధిస్తాడు. 1000 సంవత్సరముల తర్వాత దేవుడు సాతాన్ని మళ్ళీ విడుదల చేస్తాడు. అయితే గతించిన వారం మనం ఒక విషయాన్ని ధ్యానం చేస్తాం. 1000 సంవత్సరాల పరిపాలనకు ఉన్న లక్షణాలు ఏంటో మనం ధ్యానం చేస్తున్నాం. ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మిలీనియం ఏజ్ అని అంటాం. 1000 సంవత్సరాల పరిపాలనకు ఉండే లక్షణాలు పోయిన వారం 5, 6 చెప్పడం జరిగింది. 1000 సంవత్సరాల పరిపాలన దేవుడు యేసు ప్రభు భూమి మీద చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన అని అంటాం. సో ఈ 1000 ఏండ్ల పరిపాలన సంఘం ఎత్తబడాలి, భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం జరగాలి. 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత దేవుడు అబద్ధపు ప్రవక్తను, క్రీస్తు విరోధిని అగ్నిగుండములో వేస్తాడు. సాతానుని 1000 సంవత్సరాలు ఆయన బంధిస్తాడు. ఆ తదుపరి 1000 సంవత్సరాలు యేసు ప్రభు మధ్యాకాశములో నుండి తన సంఘముతో పాటు, పరిశుద్ధులతో పాటు, దేవదూతలతో పాటు భూమి మీదకి వస్తాడు. ఒలీవ కొండ మీద తన పాదాలు మోపుతాడు. యెరూషలేమును ముఖ్యపట్నంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు ఏలుబడి చేస్తాడు. పోయిన వారం అంతకుముందు వారాలు కూడా మీకు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాను. ఆ మాట మీకు ఇంకొకసారి డౌట్ రాకూడదని చెప్పాను. ఏమిటంటే అది రెండవ రాకడ 2 భాగాలు అని చెప్పడం జరిగింది. సెకండ్ కమింగ్ ఈజ్ 2 ఈవెంట్స్ అని చెప్పాను. రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. రెండవ రాకడలో మొదటి భాగం ఏంటి? సంఘం ఎత్తబడాలి, ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్. సంఘం ఎత్తబడాలి, అది ఇంకా జరగలేదు. రెండవ రాకడలో మొదటి భాగము సంఘం ఎత్తబడాలి, ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్ అని అంటాం, అది ఇంకా జరగలేదు. సంఘము ఎత్తబడ్డం అనేది ఎలా జరుగుతుందని 3-4 లక్షణాలు చెప్పాను. ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్కి ఒక 4 లక్షణాలు ఉంటాయి. సంఘము ఎత్తబడ్డానికి ఆ లక్షణాలు ఏంటి? మొట్టమొదటి, అది సడన్గా జరిగేది, అకస్మాత్తుగా జరిగేది. రెండవది సీక్రెట్గా జరిగేది, రహస్యంగా జరిగేది. మూడవది సైన్లెస్, సూచనలు లేకుండా జరిగేది. నాలుగవది సార్వత్రికం, యూనివర్సల్గా జరిగేది. సంఘం ఎత్తబడ్డానికి 4 లక్షణాలు మనం నేర్చుకున్నాం. సరే, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళడం లేదు. సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమలు భూమి మీద జరుగుతుంది. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం ముగించిన తర్వాత అప్పుడు మధ్యాకాశములో 7 సంవత్సరాలు సంఘము, పరిశుద్ధులు, దేవదూతల పరివారం ఉంటారు. కాబట్టి దేవుడు తన సంఘముతో, పరిశుద్ధుల సమూహంతో భూమి మీదకి వస్తాడు. దాన్ని రెండవ రాకడలో 2వ భాగం అంటాం. అందుకే రెండవ రాకడలో మొదటి భాగం ఏంటి? సంఘం ఎత్తబడుట. రెండవ రాకడలో 2వ భాగం ఏంటి? 7 సంవత్సరాల తర్వాత ఆయన మధ్యాకాశం నుంచి భూమి మీదకి దిగి వస్తాడు. యెరూషలేమును ముఖ్యపట్నంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నిత్యత్వం అనేది ప్రారంభించబడుతుంది. ది ఎటర్నిటీ బిగిన్స్ అని అంటాం. ఇక 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్యత్వములో ప్రవేశిస్తాం. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. సో అందుకనే 1000 సంవత్సరాల పరిపాలన ఒక విధంగా పరలోకానికి నమూనా లాంటిది. పరలోకములో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా పరిస్థితులు అదే రీతిలో ఉంటాయి. ఎందుకంటే 1000 సంవత్సరాలు యేసు ప్రభువే పరిపాలన చేస్తాడు. నోబడీ రూల్స్ ద వరల్డ్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువే 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆయన పరిశుద్ధులు,
ఆయన విశ్వసించిన వాళ్ళు ఈ ప్రపంచం అంతటినీ ఆయన అధికారులుగా నియమిస్తాడు. అందుకని 1000 సంవత్సరాలు నీతి పరిపాలన జరుగుతుంది, సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడతాడు అన్నది మనము తెలుసుకున్నాం. అయితే ఈ 1000 సంవత్సరాల పరిపాలనే మిలీనియం అని అంటాం. ఈ 1000 సంవత్సరాల పరిపాలనకు ఉండే లక్షణాలు మనం ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం మనం లక్షణాలను ధ్యానం చేశాం. 1000 సంవత్సరాల పరిపాలనకున్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఇది లాంగ్ లైఫ్ అని మనం చూసాం. 1000 సంవత్సరాలు, మనం 60, 70, 80 సంవత్సరాలు ఇప్పుడు బ్రతుకుతున్నాం. కానీ ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఈ భూ ప్రపంచంలో 1000 సంవత్సరాలు మనం జీవిస్తాం. అంటే ఇంకా నిత్యత్వమే, ఇక నిత్యత్వముతో ప్రారంభించబడుతుంది అన్నట్టుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని అంటాం. 1000 సంవత్సరాల పరిపాలన, 1000 సంవత్సరాలు యేసు ప్రభువే పరిపాలన చేస్తారన్న. ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ ఇంటూ ఇటర్నల్ లైఫ్ అని చెప్పుకున్నాం. ఈ 1000 సంవత్సరాల పరిపాలన పరలోకానికి ఒక మధ్యస్థు స్థాయి లాంటిది అని మనం చూసాం. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇక ఆటోమేటిక్గా పరిపాలనలో ఉన్నవాళ్ళు నిత్యత్వాన్ని అనుభవించడము ప్రారంభించబడుతుంది, నిత్యత్వంలో ప్రవేశిస్తారు. ఇది ఒక మధ్యస్థ స్థాయి లాంటిది అని మనం చూసాం 1000 సంవత్సరాలు. అంతేకాదు చాలా విషయాలు మనం చూసాం. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో లోకపరమైన సామ్రాజ్యాలు ఏమీ ఉండవు. నో సెక్యులర్ కింగ్డమ్స్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఈ భూమి మీద లోక పరిపాలన ఏమీ ఉండదు. ఏ రాజకీయ పార్టీలు ఉండవు, ఏ వ్యక్తి కిమ్ నార్త్ కొరియాలో ఉండడు, ట్రంప్ లాంటి వాళ్ళు, బైడెన్ లాంటి వాళ్ళు అమెరికాలో ఉండరు, ఇక్కడ మన నాయకులు ఉండరు. ప్రపంచంలో భౌతిక సంబంధమైన నాయకత్వం ఏమీ ఉండదు. యేసు ప్రభువే నాయకుడు, హీ ఈజ్ ద సుప్రీం లీడర్. ఇక లోక సంబంధమైన నాయకులు ఎవరు ఉండరు, యేసు ప్రభువే నాయకుడిగా ఉంటాడు. ఆయనకి ఎన్నికలు ఉండవు, ఆయనకి పార్టీలతో సంబంధం లేదు. 1000 సంవత్సరములు నిరాటంకంగా ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా పూర్తిగా ఆయన స్వాధీనంలోనికి వచ్చేస్తాం. ఈ సందర్భంలో ఒక మాట మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదు. యేసు ప్రభు ఇప్పటికీ ఆయన రాజే. పిలాతు ప్రశ్నిస్తాడు, నువ్వు రాజువా అంటాడు. అవును, నువ్వు అన్నట్టు నేను రాజుని, కానీ నా లోకము ఏ సంబంధమైంది కాదు అంటాడు. ఇప్పుడు యేసు ప్రభుకి రాజ్యం ఉంది. ఏ రాజ్యము? ఆత్మీయ రాజ్యం, ఆత్మీయ సామ్రాజ్యం. జీసస్ క్రైస్ట్ ఈజ్ రూలింగ్ ద స్పిరిచువల్ కింగ్డమ్ రైట్ నౌ. ఆయన ఆత్మీయ సామ్రాజ్యాన్ని ఇప్పటికీ ఏలుబడి చేస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క ఆత్మీయ సామ్రాజ్యం ఏది? సంఘం, విశ్వాసులు, మనమే. సంఘము, సార్వత్రిక సంఘము, ప్రపంచవ్యాప్తంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డినామినేషన్ యేసు ప్రభుని విశ్వసించిన ప్రతి క్రైస్తవుడు ఆయన ఆత్మీయ సామ్రాజ్యములో సభ్యులే. ఆయనే రాజు. ఆయన రాజు అంటే రాజే. ఆయన నాకు రాజు, మనకి రాజు. చర్చ్ లీడర్స్ ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, కానీ అసలు కింగ్ ఎవరు? యేసు ప్రభువే. పాస్టర్లు కాదు కింగులు, చర్చ్ ఎల్డర్స్ కాదు కింగులు. జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ, జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది చర్చ్. సంఘానికి ఆయనే రాజు. ఏదో ఇక్కడ లోకల్గా తాత్కాలికంగా కొంతమంది పేదలు సేవకులు ఉంటారు, కానీ అసలు రాజు ఎవరు? యేసు ప్రభు. ఇది ఆత్మీయ సామ్రాజ్యం. అందుకని ఇప్పటికే ఆయన రాజు అంటే రాజే, అయితే ఆత్మీయ సామ్రాజ్యం. కానీ ఒక రోజున ఆయన భౌతిక సామ్రాజ్యాన్ని భూప్రపంచం మీద స్థాపించబోతున్నాడు. అప్పుడు భూరాజులు ఎవరు ఉండరు, 1000 ఏండ్లు ఆయనే పరిపాలన చేస్తాడు. ఇప్పుడు భూరాజులు ఉన్నారు. ఏ దేశానికి ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, డిక్టేటర్స్, నియంతలు ఉన్నారు. అయితే ఒకటి, ఆయన సార్వభౌముడు. ఒక దేశానికి ప్రధానమంత్రి అయినా, ఒక దేశానికి రాష్ట్రపతి అయినా, ఒక దేశానికి నియంత అయినా ఆయన సార్వభౌమత్వ ప్రణాళికలోనే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. రోమపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాల్లో దాన్ని మనం చూస్తాం. అందుకని అధికారము ఆయన ద్వారానే ఇవ్వబడింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుకు విరోధులైనా సరే, కిమ్ అనేవాడు నార్త్ కొరియా పక్కా కమ్యూనిస్ట్ లీడరు, కమ్యూనిస్టులు. క్రిస్టియానిటీ అంటే ద్వేషిస్తాడు, క్రైస్తవులు అంటే వాళ్ళు ఎవరు? ఆ కిమ్ డైనెస్టీ అంటాం. అంటే నార్త్ కొరియాని పరిపాలన చేస్తున్న వాళ్ళ తండ్రి గారు కానీ, పరిపాలన చేసిన వాళ్ళ తండ్రి గారు కానీ, వాళ్ళ తాతగారు కానీ, వీళ్ళందరికీ దేవుడు ఎవరంటే వాళ్ళే. ఉత్తర కొరియాలో దేవుడు ఎవరంటే ఆ కిమ్మే దేవుడు. అంతకుముందు వాళ్ళ తండ్రి గారే దేవుడు, అంతకుముందు వాళ్ళ తాతగారే దేవుడు. ఎందుకంటే వాళ్ళు నాస్తికులు, కమ్యూనిజాన్ని పాటిస్తారు. ఆ ప్రజలకు వాళ్ళే దేవుళ్ళు. ఇప్పుడు దేవుడు ఎందుకు అనుమతించాడు మనకు తెలియదు. ఆయన సార్వభౌముడు, ఎందుకో అది అనుమతించాడు. మన ఎలక్షన్స్ జరిగినాయి,
ఒక ప్రధానమంత్రి వచ్చారు, ఇక్కడ నాయకత్వం మారింది. దేవుడు ఎందుకు అనుమతించాడు? అది ఆయన ఇష్టం. హూ ఆర్ యూ టు క్వశ్చన్ గాడ్? ఆయన సార్వభౌముడు, ఈజ్ ఎ సావరిన్ గాడ్. ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలో, ఏ పార్టీ నాయకులు అధికారంలో కూర్చోబెట్టాలో అది ఆయన చిత్తములో ఉంది. దీన్నే సార్వభౌముడైన దేవుడు అని అంటాం. అందుకని ఇప్పటికి కూడా భౌతిక ప్రపంచము ఆయన సార్వభౌమత్వంలోనే పరిపాలన జరుగుతుంది. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, పలానా వ్యక్తి క్రైస్తవత్వానికి విరోధి, పలానా వ్యక్తి సంఘానికి విరోధి, పలానా వాళ్ళు యేసు ప్రభుని తిరస్కరించేవాళ్ళు, మరి వాళ్ళెందుకు రాజ్య పరిపాలన చేస్తున్నారంటే మానవ జ్ఞానం కప్పు వంటిది, దేవుని జ్ఞానం మహాసముద్రం వంటిది. ఈ కప్పులో దేవుని జ్ఞానం ఎంత పడుతుంది? ఈ మనిషి ఎంతే తెలిసి చాలా తెలుసు అనుకుంటాడు. మనకు తెలిసింది తక్కువ, తెలియంది ఎక్కువ. దేవుడు సార్వభౌముడు. ఎందుకు అనుమతిస్తున్నాడో మనకంతా తెలియదు. అయితే దేవుడు అనుమతిస్తున్న పరిస్థితులు వెనుక ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలు ఉన్నవి. భవిష్యత్తులో ఏదో చేయబోతున్నాడు. సో వీ డోంట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది విల్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సావరెంటీ ఆఫ్ గాడ్ అంటాం. అందుకని ఇప్పటికీ యేసు ప్రభు సార్వభౌముడే. ఆధ్యాత్మిక ఆత్మీయ సామ్రాజ్యము, సంఘము, విశ్వాసులకి ఆయనే రాజుగా ఉన్నాడు. యేసు ప్రభు నా జీవితానికి రాజు, యేసు ప్రభు నా కుటుంబానికి రాజు, యేసు ప్రభు మన సంఘాలకి రాజు. ఆయనే రాజు. అలాగే ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఆయన సార్వభౌముడిగా ఉన్నాడు. ఒకరోజు 1000 ఏళ్ల పరిపాలనలో భూరాజ్యాలు ఏమీ ఉండవు. ఈ డిఫీట్స్ ఎవ్రీ కింగ్డమ్ అండ్ ఈ రూల్స్ ద వరల్డ్. భూ ప్రపంచంలో అన్ని దేశాలను ఆయన ఓడిస్తాడు. ఆయనే రాజుగా ఉంటాడు. అది భౌతిక సామ్రాజ్యం. మొదటిది చూసాం, 1000 ఏళ్ల పరిపాలనలో భౌతిక సామ్రాజ్యాలు ఏవి ఉండవు. రెండోది మనం చూసాం, 1000 ఏళ్ల పరిపాలన ఆత్మీయ సామ్రాజ్యం అని చూసాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్పిరిచువల్ కింగ్డమ్ అని చూసాం. 1000 ఏళ్ల పరిపాలన ఆత్మీయ సామ్రాజ్యం, ఇటువంటి భౌతిక సామ్రాజ్యం కాదు. అది ఆత్మీయ సామ్రాజ్యము. ఆత్మీయ సామ్రాజ్యము ఎందుకు అంటున్నామంటే 1000 ఏళ్ల పరిపాలన అందరూ యేసు ప్రభుని ఆ రోజున విశ్వసిస్తారు. అందరూ యేసు ప్రభుని ఆ రోజున ఆరాధన చేస్తారు. అందరూ యేసు ప్రభుని విశ్వసిస్తారు. అందరూ యేసు ప్రభుని ఆరాధన చేస్తారు. ఆయన చట్టమే ఈ ప్రపంచంలో నడుస్తుంది. ఆయనే తీర్పరిగా, న్యాయాధిపతిగా ఉంటాడు. ఈ బికమ్స్ వరల్డ్ వైడ్ లీడర్. యేసు ప్రభువే ప్రపంచాధినేత అయిపోతాడు. అదొక ఆత్మీయ సామ్రాజ్యం. ఆయన ఆత్మీయంగా అంతా పరిపాలన. ఆయనే దేవుడిగా ఉంటాడు. ఇక ఎవరు ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. సాతానుడు ఎలాగో ఉండడు, 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ఆరాధన అందరూ ఆయనకే చేస్తారు. 1000 ఏళ్ల పరిపాలన ఆరాధన ఎవరికి చేస్తాం? ఆయనకే చేస్తాం. చర్చిలు ఉండవు, ప్రసంగాలు ఉండవు. ఇక ఈ పాస్టర్లు వీళ్ళెవరూ ఉండరు. ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయనే ఉన్నాడు. ఇంక సంఘాలతో పని ఏముంది? ఆయనే ఉన్నాడు. ఇంకా ఈ ఆరాధనలో పని ఏముంది? బైబిల్తో సంబంధం మనకి లేదు. ఎందుకంటే వాక్యమైన దేవుడే ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో వాక్యమైన దేవుడే ఉంటాడు. ఇక బైబిల్ చదువుకోవాల్సిన పని ఏమి లేదు. ఇప్పుడే కష్టపడాలి మనం. 1000 ఏళ్ల పరిపాలనలో బైబిల్తో సంబంధం లేదు, ఈ ఆరాధన చర్చలతో సంబంధం లేదు. అంతా ఆయనే సంపూర్ణంగా ఉంటాడు. అదొక ఆత్మీయ సామ్రాజ్యం అని మనం చూసాం. ఇది రెండవది. మూడవది, 1000 ఏళ్ల పరిపాలన అది పరిశుద్ధమైన సామ్రాజ్యం అని చూసాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హోలీ కింగ్డమ్ అని చూసాం. ఇక పరిశుద్ధతే ఉంటుంది. పాపం అనేది 1000 ఏళ్ల పరిపాలనలో ఉండదు. ఎందుకంటే పాపానికి జనకుడు, పాపానికి ముఖ్యుడైన అపవాది ఏమవుతున్నాడు? బంధించబడుతున్నాడు. సాటన్ విల్ బి బౌండ్ ఫర్ 1000 years. ఇక అపవాది బంధించబడుతున్నాడు. పాపానికి తావేది, శోధనలకి తావేది. ఎందుకంటే పాపానికి మూలకర్త అపవాది. కాబట్టి అది పరిశుద్ధమైన సామ్రాజ్యము. ఎన్నో వచనాలు మనం చూసాం. వచనాలు నేను చెప్పడం లేదు, ఎందుకంటే చాలా వచనాలు పోయినసారి మనము ధ్యానము చేసాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హోలీ కింగ్డమ్. అది పరిశుద్ధమైన సామ్రాజ్యము. అపవిత్రత అనేది ఉండదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు, పాపరహితుడైన యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతున్నాడు. పరిశుద్ధమైన పరిపాలన, పరిశుద్ధమైన సామ్రాజ్యంగా 1000 ఏళ్ళు ఉంటుంది. నాలుగవది మనం చూసాము, ఆ 1000 ఏళ్ల పరిపాలన న్యాయముతో, నీతితో వర్ధిల్లుతుంది. జస్టిస్ అండ్ రైచియస్నెస్ విల్ ప్రివేల్ ఇన్ ద 1000 years రీన్ అంటాం. 1000 ఏళ్ల పరిపాలనలో నీతి, న్యాయములు ప్రవాహం వలె ఉంటాయి. అంతా నీతే ఉంటుంది, అంతా న్యాయం ఉంటుంది. మోసాలు ఉండవు, ఏమీ ఉండదు. అవినీతి ఉండదు, అక్రమం ఉండదు, అన్యాయాలు ఉండవు. ఈ రోజున ప్రపంచంలో చూసినవి ఏమీ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండదు. ఎందుకంటే ప్రభువే రాజ్యాధినేతగా ఉంటాడు. ఎక్కడ చూసినా న్యాయమే, ఎక్కడ చూసినా నీతి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రైచియస్ కింగ్డమ్ అని అంటాం. అది నీతి న్యాయములతో కూడిన సామ్రాజ్యం అంటాం. అంతేకాదు, చివరిగా మరొక మాట కూడా చెప్పాను. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ ప్రకృతి ఎలాగుంటుందో చెప్పాను. హౌ ద నేచర్ విల్ బి. జంతువులు ఎలాగుంటాయి? జంతువులు సాధు జంతువులు అయిపోతే
ఈ జంతువులన్నీ కూడా, పులులు, సింహాలు, దానికి సంబంధించి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 65 అధ్యాయంలో మనం చూసాం. 1000 ఏండ్ల పరిపాలనలో క్రూరత్వం అనేది పూర్తిగా ఈ ప్రపంచాన్ని విడిచిపోతుంది. నో యానిమల్ విల్ బీ క్రూయల్. ఏ జంతువుకు, పాము దాని క్రూరత్వం ఉండదు, పులి దాని క్రూరత్వం ఉండదు, సింహానికి దాని క్రూరత్వం ఉండదు, ఎలుగుబంటికి దాని క్రూరత్వం ఉండదు, ఊల్స్కి, తోడేలికి దాని క్రూరత్వం ఉండదు, ఏ జంతువుకి క్రూరత్వం ఉండదు. ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలనలో పాపం అనేది ఉండదు. దానికి సంబంధించి కొన్ని వచనాలు ఆదికాండం నుంచి కూడా మీకు చెప్పడం జరిగింది. ఆదికాండం 2వ అధ్యాయం వరకు పాపము లేదు భూప్రపంచం మీద. ఆదికాండం 3వ అధ్యాయంలోనే పాపం అనేది ప్రవేశించింది. అందుకని ఆదికాండం 2వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో దేవుడు ఆయన జంతువులని సృష్టించాడు. అందుకని ఆదాము జంతువులని జతలుగా పిలిచినప్పుడు అవి చక్కగా పెయిర్స్ జతలుగా వచ్చినాయి. ఆదాము వాటికి ఏం పేరు పెట్టాడో ఆ పేరుకి తల ఊపి అలా వెళ్ళిపోయినాయి అవి. ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయంలో పాపము లేదు, వాటికి క్రూరత్వము లేదు. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం అనేది ప్రవేశించింది. ఒకవేళ జంతువులు జతలుగా ఆదాము పిలిచి ఉంటుంటే ఏం చేసేది? ఆదాము అవ్వల్ని జంతువులు తినేసేవి. ఎందుకంటే క్రూరత్వం అనేది వచ్చేసి, పాపము ద్వారా క్రూరత్వం అనేది వచ్చింది. బికాస్ ఆఫ్ ది ఎంట్రీ ఆఫ్ సిన్, వైల్డ్నెస్ అని అంటాం, క్రూరత్వం అనేది వచ్చింది. అందుకని స్నేహితులారా, పాపం ప్రవేశించక ముందు ఏదేను తోట పరలోకపు నమూనా అని చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాపము ప్రవేశించక ముందు ఏదేను తోట పరలోకపు నమూనా. పాపము ప్రవేశించక ముందు ప్రపంచంలో ఏ జంతువు, ఏ జీవరాశికి క్రూరత్వం అనేది లేదు. మనిషి కూడా చాలా సాధువుగానే ఉండేవాడు. ఎప్పుడైతే పాపము మనుషుల ద్వారా ఈ భూమి మీదకి ప్రవేశించిందో ఈ నేల ఏమైపోయింది? ప్రకటన 3 ఆదికాండం 3:17 ప్రకారము శపించబడింది. వీఆర్ లివింగ్ ఆన్ ఏ కర్స్డ్ ల్యాండ్ అని అంటాం. శపించబడిన భూమి మీదే మనము జీవిస్తున్నాం. అందుకని కోపాలు, అందుకని తాపాలు, అందుకని అన్యాయాలు, అందుకని అక్రమాలు, అందుకని వ్యాధులు, అందుకని జంతువులకి క్రూరత్వం, అందుకని సృష్టి కూడా ఈ వరదలు, భూకంపాలు, సునామీలు, మంచు తుఫాన్లు, అవలాంచెస్ అంటాం, ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే పాపం యొక్క ప్రభావము సృష్టిని పాడు చేసింది, జంతువుల్ని పాడు చేసింది. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూసాం, సృష్టి యావత్తు మిగుల మూలుగుచూ ఉంది, మా సృష్టికర్త ఎప్పుడు వస్తాడు, ఈ పాపపు శాపపు స్థితి నుంచి మమ్మల్ని ఎప్పుడు విడిపి. సృష్టి యావత్తు మూలుగుచుందంట. ఈ మనిషి చేసిన పాపాన్ని బట్టి మేము శపించబడ్డా, నేల శపించబడింది, జంతువులు శపించబడ్డాయి. అందుకని సృష్టి యావత్తు మూలుగుతుందంటే మా సృష్టికర్త ఎప్పుడు వస్తాడు, ఈ శాపము నుంచి మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనలో సృష్టికర్త వచ్చేసాడు, శాపం ఉండదు, ఏ జంతువుల్లో క్రూరత్వం ఉండదు. మీకు తెలుసా 1000 ఏండ్ల పరిపాలనలో తుఫానులు రావు, సునామీలు రావు, ఎర్త్క్వేక్స్ రావు, అవలాంచెస్ అని అంటాము, ఈ మంచు తుఫానులు రావు. ఏ జంతువుకి ఏది ఉండదు, ఏ క్రూరత్వం ఉండదు. ఎందుకంటే పాపము ఉండదు, శాపము పూర్తిగా తొలగించబడుతుంది. ప్రకృతి ఎంతో సమతుల్యతతో ఉంటుంది. చిన్నపిల్లలు పాములతో ఆడుకుంటారని, పులి, ఎలుగుబంటి, మేకపిల్లలు ఆడుకుంటారని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, 65వ అధ్యాయంలో చాలా మనం చూసాం. సరే, పోయిన వారము ఈ 5 చెప్పినట్టు గుర్తు. 1000 ఏండ్ల పరిపాలనలో 5 లక్షణాలు మనం చూస్తున్నాం. తర్వాత ఈ రోజున మరికొన్ని విషయాలు మనం చూద్దాం. త్వరగా ముగించాలి. 8:45కి వేరే మీటింగ్ ఉంది పెంటపాడులో. 8:45కి వేరే మీటింగ్ ఉంది, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంది. వాళ్ళు నా గురించి వెయిట్ చేస్తారు. కొంచెం ఒక 10 మినిట్స్ ఈరోజు ముందుగానే క్లోజ్ చేస్తాం. ఇంకా ఈ మిలీనియం గురించి, 1000 ఏండ్ల పరిపాలన గురించి ఒక 4 రోజులు చెప్తాను మీకు. ప్రతి ఆదివారము సాయంత్రమే దీన్ని చెప్తున్నాను కాబట్టి ఈ వారంతో అవ్వదు, వచ్చే వారం ఉంటుంది, వచ్చే వారం ఉంటుంది. దరిదాపు ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత 7వది 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే పరిస్థితులు ఏమిటంటే, అసలు 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు ఉంటారు ప్రజలు? హూ విల్ బీ ఇన్ ద మిలీనియం? ఎవరు ఉంటారు? ఏ డినామినేషన్ ఉంటారు? అన్ని గొడవలు ఇక్కడే ఉంటాయి. నువ్వు ఆ డినామినేషన్, ఈ డినామినేషన్. 1000 ఏండ్ల పరిపాలన ఈ గొడవలు ఏమి ఉండవు. 1000 ఏండ్ల పరిపాలన ఎవరు ఉంటారంటే 4 రకాలైన ప్రజలు ఉంటారు. చాలా జాగ్రత్తగానండి, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. 1000 ఏండ్ల పరిపాలనలో మొట్టమొదటిగా ఉండేది ఎవరంటే రక్షించబడిన యూదులు ఉంటారు. సేవ్డ్ జూయిష్ పీపుల్. 1000 ఏండ్ల పరిపాలనలో రక్షించబడిన యూదులు ఉంటారు. చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్నాం,
సంఘము ఎత్తబడిన తర్వాత, ఆఫ్టర్ ది ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్, సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు యూదులకు రక్షణ ఇస్తాడు. యూదులకి రక్షణ ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయం మీరు చూస్తే, ఒకానొక రోజున ఇప్పుడు యేసు ప్రభుని మెస్సియాగా యూదులు అంగీకరించలేదు, కానీ ఒక రోజున యేసు ప్రభుని యూదులు మెస్సియాగా అంగీకరిస్తారు. యూదుల ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు సువార్తని ప్రకటన చేస్తాడు. రోమా 9 కానీ, ప్రకటన గ్రంథం 11 కానీ, ప్రకటన గ్రంథం 7 కానీ ఈ విషయాలన్నీ మనం చూసాం. అందుకని 1000 ఏండ్ల పరిపాలన ఎవరుంటారు? రక్షించబడిన యూదులు ఉంటారు, సేవ్డ్ జ్యూస్. కొన్ని వచనాలు మనం చూద్దామంటారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు, 1-2 వచనాలు మీకు చూపిస్తాను, ఎందుకంటే వాక్యమే మనకి ఆధారము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము కొన్ని వచనాలు చెప్పాలంటే 17వ వచనం వరకు చదువుకోవాలి. ఒక 2-3 వచనాలు మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము ఒక 3-4 వచనాలు, 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదానా, జయగీతని ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీవు నివాస స్థలములు తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చెయ్యము, నీ మేకులను దిగ్గొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదువు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేసుకును. ఇది చదివితే మీరు 17వ వచనం వరకు చదివితే, గొడ్రాల పిల్లలు కనందానా, ఇది దేవుడు యూదుల గురించి చెప్తున్నాడు. ఇది యూదుల గురించి చెప్తున్నాడు. గొడ్రాలంటే ఈ రోజుల్లో బ్యారెన్ విమెన్ గురించి ముఖ్యంగా కాదు, ఇది కొంతమంది బ్యారెన్ విమెన్ గురించి అప్లై చేస్తూ ఉంటారు. వాక్యాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కొనిస్తాం. గొడ్రాల పిల్లలు కననిదానా అంటే యూదులు, దేవుణ్ణి నమ్మనిదానా, రక్షణ పొందనిదానా అని అంటున్నాడు దేవుడు. ఒక రోజున దేవుడు యూదులకి రక్షణ ఇస్తాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం, అక్కడక్కడ మాత్రమే నేను మీకు చూపిస్తాను, చాలా వచనాలు ఉన్నాయి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్య ఉంది. ఇది ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు భవిష్యత్తు గురించి చెప్పిన ప్రవచనము. మీకా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, మీకా ద్వారా తెలియజేస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు మంచు వలె ఉంటారు అంటే రక్షణ పొందుతారు అని అంటున్నాడు. తర్వాత వచనాలు మీరు చదువుకుంటే అర్థమవుతుంది. తర్వాత హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14 నుంచి మనం చూస్తే, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14 వచ్చి, ఎందుకంటే మనకు వాక్యమే ఆధారం. ఎవరో అది చెప్పారు, ఎవరో ఇది చెప్పారు, అది మనకు అవసరం లేదు. వాట్ ద బైబిల్ సేస్ ఈస్ ఇంపార్టెంట్. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూస్తే, పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశము నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. ఇది ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు? యూదా దేశం గురించి, ఇజ్రాయెల్ గురించి. ఒక రోజున ఇజ్రాయెల్ ప్రజలు నా మాట వింటారు, దానికి ద్రాక్ష చెట్లను ఇస్తాను, ఆ శ్రమల లోయ నుంచి విడిపిస్తాను, నిరీక్షణ ద్వారాన్ని ఏర్పాటు చేశాను. ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అంటాం. ఇజ్రాయెల్ దేశానికి దేవుడు భవిష్యత్తులో ఇవ్వబోయే ఆశీర్వాదములు. అందుకని ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, చెప్పడం లేదు. మిలీనియంలో 1000 ఏండ్ల పరిపాలనలో నెంబర్ 1 ఎవరుంటారంటే రక్షించబడిన యూదులు ఉంటారు. నెంబర్ 1. నెంబర్ టూ చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, పునరుద్ధానము చెందిన పాత నిబంధన భక్తులు ఉంటారు, ట్రిబులేషన్ సెయింట్స్ ఉంటారు. ఇంకా ఎవరుంటారు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో అంటే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును,
వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మంచు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తక ఇందును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివి. ఇదంతా కూడా 1000 ఏండ్ల పరిపాలన గురించి దేవుడు యెషయా ద్వారా ప్రకటించింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. ఐజియా 11:12. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలుని పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతములుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. సరే, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలనలో మొట్టమొదటిది రక్షించబడిన యూదులు ఉంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో రెండవది పాత నిబంధన భక్తులందరూ ఉంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ అని అంటారు. దావీదు, దానియేలు, షడ్రక్, మేషక్, అబ్దెగోలు, ఇక ఆదికాండం నుంచి అబ్రహాము నుంచి అందరినీ అక్కడ చూడొచ్చు. ఆల్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్, పాత నిబంధన పరిశుద్ధులందరూ ఉంటారు. ఇదొక గుంపు. ఇంకా 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు ఉంటారంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసు ప్రభు నమ్మి మరణించిన వారు ఉంటారు కదా, ట్రిబ్యులేషన్ సెయింట్స్ అంటాం, వాళ్ళు కూడా ఉంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో లేక 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆ శ్రమల్లో కూడా యేసు ప్రభు నమ్మి ఆ క్రూరయుగం యొక్క ముద్ర వేయించుకోకుండా ఆ శ్రమల గుండా వెళుతున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. ఇది రెండవ గుంపు. మొదటి గుంపు రక్షించబడిన యూదులు ఉంటారు. రెండవ గుంపు పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసు ప్రభు నమ్మిన మరణించిన వారు కూడా ఉంటారు. ఇది రెండవ గుంపు. మూడవది 1000 ఏండ్ల కాలంలో ఉండే మూడవ గుంపు ఎవరంటే మనం ఉంటాం. ద చర్చ్, సంఘం ఉంటుంది. సంఘం అంతకుముందు ఏమైంది? 7 ఏండ్ల శ్రమల కాలం ముందు సంఘం ఏమైంది? ఎత్తబడింది. మధ్యాకాశంలో 7 ఏండ్లు ఉంటారు. 7 ఏండ్ల తర్వాత శ్రమల తర్వాత సంఘం ఏమవుతుంది? పైనుంచి కిందకి వస్తుంది. కిందకు వస్తాము. సంఘము కూడా 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ద చర్చ్ విల్ బి దేర్. 1000 ఏండ్ల పరిపాలన. నాలుగవది 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు ఉంటారంటే దేవదూతలందరూ ఉంటారు. ఆల్ ది ఎలెక్ట్ ఏంజల్స్. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, ఎందుకంటే వచనాలు మనం తెలుసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చదవండమ్మా. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును. చాలు చాలు చాలు. వేవేల కోట్ల కొలది దేవదూతలు. 1000 ఏండ్ల పరిపాలన అంతా ఎవరుంటారు? కోట్ల కొలది దేవదూతలు. అంటే ఏంజల్స్ విల్ బీ దేర్ ఇన్ ద 1000 years reign. అబ్బో, ఇప్పుడు దేవదూతలను చూసే అవకాశం మనకు లేదు. దేవదూతలు అదృశ్య జీవులు, ఎందుకంటే ఆత్మజీవులు కాబట్టి. ఒక రోజున 1000 ఏండ్ల పరిపాలనలో కోట్ల కొలది దేవదూతలు కూడా భూప్రపంచం మీద ఉంటారు. ఎత్తబడిన సంఘం ఉంటుంది, రక్షించబడిన యూదులు ఉంటారు, పాత నిబంధన భక్తులు పరిశుద్ధులందరూ ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి మరణించిన వారు కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. అందుకని 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు ఉంటారంటే ఈ 4 రకాలైన ప్రజలు ఉంటారు. మరొక విచిత్రం ఏం చెప్తాను చూడండి. 1000 ఏండ్ల పరిపాలనలో మరణం ఉంటుందా? విల్ పీపుల్ డై ఇన్ 1000 years? 1000 ఏండ్ల పరిపాలనలో మరణము ఉండదు. దేర్ వోంట్ బి డెత్ ఇన్ 1000 years reign. మరణము ఉండదు. అయితే ఒకటి, 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరైనా దేవుని మీద తిరుగుబాటు చేస్తే మాత్రము వారికి మరణము ఉంటుంది. భక్తులకు, పరిశుద్ధులకు 1000 ఏండ్ల పరిపాలనలో మరణము ఉండదు. 1000 సంవత్సరాలు బ్రతికేస్తాం. 1000 సంవత్సరాలు నిరాటంకంగా, వ్యాధులు లేకుండా, సమస్యలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ గందరగోళం లేకుండా 1000 సంవత్సరాలు బ్రతుకాం. దేర్ వోంట్ బి డెత్ ఇన్ ద మిలీనియం. 1000 ఏండ్ల పరిపాలనలో మరణం అనేది ఉండదు. తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఉండరు, ఎందుకంటే సాతాను ఉండడు కాబట్టి మరణం ఉండదు. తర్వాత మరొకటి, 1000 ఏండ్ల పరిపాలనలో
ఎవరైనా పుడతారా పిల్లలు? 1000 ఏండ్ల పరిపాలన పిల్లలు పుడతారా? చూడండి, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతో నిండి ఉండును. ఎక్కడి నుంచి వచ్చారు మగపిల్లలు ఆడపిల్లలు? పుడతారు. 1000 ఏండ్ల పరిపాలనలో పుడతారు. ఇది భూప్రపంచం మీదే జరుగుతుంది. సో పిల్లలు కూడా ఉంటారు. దేర్ విల్ బి బర్త్స్ డ్యూరింగ్ మిలీనియం, బట్ దేర్ వోంట్ బి ఎనీ డెత్స్ డ్యూరింగ్ మిలీనియం. 1000 ఏండ్ల పరిపాలనలో మరణం ఉండదు, నూతనంగా పిల్లలు పుడతారు. అందుకని 1000 ఏండ్ల పరిపాలనలో జనాభా చాలా విస్తారంగా పెరుగుతుంది. ఎందుకంటే మరణం ఉండదు, జనాభా సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తర్వాతకు వచ్చినాక చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం. 30:20. వారి కుమారులు మునుపటి వలనే ఉందరు, వారి సమాజము నా ఎదుట స్థాపించబడును, వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించుదును. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడొకడు వారి నేలును. సరే, మంచిది. 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించి మరొకటి కూడా చూడండి, యెహెజ్కేలు 47:22. యెహెజ్కేలు 47:22. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 22. ఎందుకు ఈ వచనాలు చూపిస్తున్నారంటే తర్వాత మీరు కూడా వెళ్ళి కొంత చూపించుకోవచ్చు. చదవండి అమ్మా. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్యములను విభజించినప్పుడు. సో పిల్లలను కనడం. 1000 ఏండ్ల పరిపాలనలో న్యూ బర్త్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఈ నేను చెప్పిన వాక్య భాగాలు మీరు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి చదవండి. ఇదంతా 1000 ఏండ్ల పరిపాలనకే సంబంధించింది. 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించి. తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో మన దేహములు ఎలాగుంటాయి? మన దేహాలు ఎలాగుంటాయి? 1000 ఏండ్ల పరిపాలనలో దేహాలు 2 రకాలుగా ఉంటాయి. మహిమా దేహాలు ఉంటాయి, భౌతిక దేహము కూడా ఉంటుంది. ఇప్పుడు సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది? రెప్పపాటు కాలంలో మనం రూపాంతరము చెందుతాం. మహిమా దేహాన్ని మనము సంతరించుకుంటాం. మహిమా దేహం అంటే అలాగే ఉంటుంది. హౌ ఈజ్ ఏ గ్లోరిఫైడ్ బాడీ. మహిమా దేహం అంటే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటాం. కానీ మహిమా దేహానికి 4 లక్షణాలు ఉంటుంది. 1 కొరింథీ 15వ అధ్యాయము 41, 42, 43 వచనాలు ఎంత మంచి. మహిమా దేహము అక్షయమైనది, నెంబర్ 1. రెండోది, నెంబర్ 2, మహిమా దేహము ఘనమైనది, హానరబుల్. నెంబర్ 3, మహిమా దేహము బలమైనది, బలహీనమైంది కదా, దానికి ఏ జబ్బులు రా. నెంబర్ 4, మహిమా దేహము ఆత్మ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైంది కాదు. ఇది 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు. మహిమా దేహం పొందాడా లేదా? ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసాడా? తోమా టచ్ చేశాడా? టచ్ ఫీల్ అయ్యాడా? ఫీల్ అయ్యాడు. టచ్ చేశాడా? టచ్ ఫీల్ అయ్యాడా? మహిమా దేహం. భౌతిక దేహానికి టచ్ చేస్తే ఫీలింగ్ ఉంటుందా? మహిమా దేశానికి టచ్ చేస్తే ఫీలింగ్ ఉంటుందా? ఉంది. తోమా టచ్ చేశాడు. యేసు ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన చేపలు రొట్టెని అక్కడ కాల్చాడు. శిష్యులను కూడా వచ్చి తినమన్నాడు. మహిమా దేహంలో ఉన్న యేసు ప్రభు రొట్టెని తిన్నాడా లేదా? చేపలు తిన్నాడా లేదా? దిస్ ఈజ్ ఆఫ్టర్ రిజరక్షన్, పునరుద్ధానం చెందిన తర్వాత. యోహాను సువార్త 20వ అధ్యాయం చదవండి. తినడా లేదా? తిన్నాడు. శిష్యులకి ఇచ్చాడా లేదా? దేహమే, కానీ మహిమా దేహం. తర్వాత మేడగదిలో తలుపులన్నీ వేస్తున్నాయి. యేసు ప్రభు లోపలికి ఎలా వెళ్ళిపోయాడు? మహిమా దేహం. మహిమా దేహానికి అవరోధములు ఉండవు. మహిమా దేహానికి అవరోధములు ఉండవు. తలుపులన్నీ వేస్తున్నా ఆయన వెళ్ళిపోతాడు. మేడగదిలోకి 2 పర్యాయాలు యేసు ప్రభు వెళ్ళాడు. అంతేకాదు, ఎమ్మాయిస్ మార్గంలో యేసు ప్రభు ఆయనతో పాటు శిష్యులు నడుస్తున్నారు. ఆయన గ్రంథంలో లేఖనాల్లో తన గురించి వ్రాయబడినవన్నీ ఆ 2 శిష్యులకి తెలియజేస్తున్నాడు.
ఒకసారి వాళ్ళ రొట్టెను విరిచాడు, వాళ్ళు కళ్ళు తెరవబడిన వెంటనే ఏం జరిగింది? ఆయన మాయమైపోయాడు. అదేంటిది? అప్పుడే కనబడినోడు ఎలా మాయమైపోయాడు? మహిమా దేహము అలాగే ఉంటుంది. మహిమా దేహం అలాగే ఉంటుంది. అలా కనబడతారు, అలాగ అదృశ్యులు అవుతారు. యేసు ప్రభు భౌతిక దేహంతో ఉన్నప్పుడు ఎప్పుడైనా మాయమైపోయాడా? నో. భౌతిక దేహం అదృశ్యం అవ్వదు, మహిమా దేహం అదృశ్యం అవుతుంది. ఇవన్నీ వాక్యంలో ఉన్నవే, మనమేం కొత్తగా నిప్పడం లేదు. ఇవేమి ఏదో మిస్టరీస్ కాదు, మర్మాలు ఏమీ కాదు, బైబిల్లో ఉన్నవి. మహిమా దేహము అదృశ్యం అవ్వదు, నెంబర్ 1. రెండోది, మహిమా దేహానికి భౌతిక అవరోధములు ఉండవు, గోడలు వేసినా తలుపులు వేసినా వచ్చేస్తుంది. మూడవది, మహిమా దేహాన్ని టచ్ చేయొచ్చు, స్పర్శ ఉంటుంది. నాలుగవది, మహిమా దేహము రొట్టె తిన్నాడు, అయినా చేపను కూడా తిన్నాడు. మహిమా దేహంలో ఉన్న యేసు ప్రభు 40 దినాలు ప్రజలకు కనబడ్డాడా లేదా? 40 దినాలకు కనబడ్డాడు. ఎంతమందికి కనబడ్డాడు? మోర్ దాన్ 500. 1 కొరింథీ 15వ అధ్యాయం ప్రకారం 500కు పైగా ప్రజలకి, శిష్యులకు కూడా ఆయన కనబడ్డాడు. వాళ్ళందరూ గుర్తించారా లేదా యేసు ప్రభును? మహిమా దేహములో ప్రజలు మనల్ని గుర్తిస్తారు. యూ కెన్ రికగ్నైజ్. మా అమ్మ చనిపోయింది, మా అమ్మను గుర్తిస్తాను నేను. మా నాన్న మరణించాడు, మా నాన్నను గుర్తిస్తాను. మీ బంధువులు మరణిస్తే, క్రీస్తులో ఉండి మరణిస్తే, వాళ్ళు మహిమా దేహంలో ఉన్న మనం గుర్తిస్తాం. అయితే భూ సంబంధమైన రిలేషన్షిప్స్ అక్కడే ఉండవు. మా అమ్మ అని నేను అమ్మను పిల్లాను, మా అబ్బాయి మా కొడుక అని ఆవిడేమని నన్ను పిలవదు. భౌతిక రిలేషన్షిప్స్ ఉండవు మహిమా దేహంలో. అందుకని 1000 ఏళ్ల పరిపాలన అది ఆత్మ సంబంధమైన సామ్రాజ్యం అని అన్నాం. ఇట్స్ ఏ స్పిరిచువల్ కింగ్డమ్. అమ్మా అని నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను, బాబు అని పరిగెట్టుకుంటూ రాలేదు. అది ఆత్మ సంబంధమైన సంబంధమే ఉంటుంది, భౌతిక సంబంధమైన సంబంధాలు ఉంటాయి. స్నేహితులారు అర్థం చేసుకోండి, చాలాసార్లు ఇంతకుముందు వర్తమానంలో కూడా చెప్పాను, పరలోకంలో భౌతిక సంబంధాలు ఉండవు. పరలోకంలో ప్రతి ఒక్కరు ఎలాగుంటారు? దేవదూతలు పోలి ఉంటారు. దేవదూతలు కాదు, దేవదూతల్ని పోలి, లైక్ ఏంజల్స్ బట్ నాట్ ఏంజల్స్. దేవదూతల్ని పోలి ఉంటారు కానీ దేవదూతలు కాదు. దేవదూతల్ని పోలి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవదూతల్లాగా అదృశ్య దేహాలు ఉంటాయి, దేవదూతల్లాగా ఆత్మదేహం ఉంటుంది. దేవదూతలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? దేవదూతలకు ఏమైనా భూ సంబంధమైన రిలేషన్స్ ఉన్నాయా? మైకేల్ దేవదూత దగ్గరికి మిఖాయేల్ దేవదూత వచ్చి అన్న బాగున్నావు అని అంటాడా? ఈ రిలేషన్షిప్స్ ఏమీ ఉండవు. దేవదూత మధ్య భౌతిక సంబంధాలు ఉండవు. మా ఆయన, నా భార్య, మా అక్క, మా పిన్ని ఏముండవు. దేవదూతల్ని పోలి ఉంటాం, భౌతిక సంబంధాలు ఉండవు. అక్కడ ఆత్మ సంబంధమే. అందరమీ పరిశుద్ధులమే. అందుకని ఒకసారి ఫ్యామిలీ రిట్రీట్లో ఈ మాట చెప్పడం జరిగింది. ఏం చెప్పానంటే, సంబంధాలు ఏవైనా బ్రతుకున్నంత కాలమే. భార్య అనే సంబంధం బ్రతుకున్నప్పుడే, భర్త అనే సంబంధం బ్రతుకున్నప్పుడే, అమ్మ నాన్న అనే సంబంధాలు బ్రతుకున్నప్పుడే. అందరూ యేసు ప్రభుని నమ్మిన వాళ్ళే. పరలోకం వెళ్ళిపోయిందట. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి అనే భౌతిక సంబంధాలు అక్కడ పని చెయ్యవు. ఆ భౌతిక సంబంధాలు ఇక్కడే ఉంటాయి. అందుకని బ్రతుకున్నంత కాలము ఆ భౌతిక సంబంధాలని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. చచ్చిపోయిన తర్వాత నో ఫిజికల్ రిలేషన్షిప్స్. యేసుప్రభుని నమ్మితే పరలోకంలో ఉంటారు, కానీ అక్కడ ఓ భార్య వచ్చేసావా, ఏమండి నాకన్నా ముందు 10 సంవత్సరాల ముందు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను కూడా వచ్చేసాను అని అటువంటి సంబంధాలు ఉండవు. దేవదూతల్ని పోలి ఉంటారు. హ్యూమన్ రిలేషన్స్ విల్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ హెవెన్. పరలోకంలో భౌతిక సంబంధాలు ఉండవు, దేవదూతల్ని పోలి ఉంటారు. అందుకని అన్నీ ఇక్కడే ఉండవు. ఇక్కడే అందరం చక్కగా కలిసిమెలిసి ఉండాలి. బ్రదరు, సిస్టరు, అమ్మ నాన్న, భార్య భర్తలు ఇక్కడే ఉండాలి. ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడేమి ఉండవు. అందుకని పరలోకములో మన దేహములు ఎలాగుంటాయి అంటే, కొంత మహిమా దేహములు కలిగిన వాళ్ళు ఉంటారు, కొంత భౌతిక దేహములు కలిగిన వారు కూడా ఉంటారు. మహిమా దేహములు కలిగిన వారు ఎవరంటే సంఘం. ఎందుకంటే మనమందరం ముందే ఎత్తబడిపోయాం కదా. ఎత్తబడినప్పుడు దేవుడు ఈ భౌతిక శరీరాన్ని ఏం చేస్తాడు? రెప్పపాటు కాలంలో భౌతిక శరీరాన్ని మార్చేస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. రెప్పపాటు కాలంలో అంటే క్షయమయ్యే దేహము అక్షయంగా మారుతుంది,
ఘనహీనమైన దేహము ఘనమైందిగా మారుతుంది, బలహీనమైన దేహము బలమైందిగా మారుతుంది, ప్రకృతి సంబంధమైన దేహము ఆత్మ సంబంధమైనదిగా మారుతుంది. 1 కొరింథీ 15 40, 41, 42 వచనాల్లో చూస్తే మీకు అర్థం. ఇది మహిమా దేహంగా ఉంటుంది. ఈ మహిమా దేహానికి ఇంతవరకు లక్షణాలు చెప్పాను. మనం గుర్తుపడతాం, మనకు అవరోధాలు ఉండవు, ఏమీ ఉంటాయి. అందుకని 1000 ఏండ్ల పరిపాలనలో సంఘము మహిమా దేహాలు, గ్లోరిఫైడ్ బాడీస్ అంటాం. ఎత్తబడిన సంఘము మహిమా దేహాలతో ఉంటారు. పాత నిబంధన భక్తులందరూ మహిమా దేహాలతో ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసు ప్రభుని విశ్వసించి మరణించిన వాళ్ళు కూడా మహిమా దేహాలతో ఉంటారు. సో ఆల్ ద 3 గ్రూప్స్ విల్ హ్యావ్ గ్లోరిఫైడ్ బాడీస్. మహిమా దేహములతో ఉంటారు. ఎవరెవరు? సంఘము మహిమా దేహంతో ఉంటుంది. పాత నిబంధన భక్తులందరూ మహిమా దేహంతో ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసు ప్రభుని విశ్వసించి మరణించిన వాళ్ళందరూ మహిమా దేహంతో ఉంటారు. మరి భౌతిక దేహాలు ఎవరికి ఉంటాయి? నాన్ గ్లోరిఫైడ్ బాడీస్ అని అంటారు. భౌతిక దేహాలు ఎవరికి ఉంటాయంటే, ఆయన 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించినప్పుడు అప్పటికి బ్రతుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి భౌతిక దేహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు బైబిల్లో ఎక్కడ ఉన్నాయంటే, మత్తయి సువార్త చదవండి, 25వ అధ్యాయం 10వ వచనము, 25వ అధ్యాయం 34వ వచనము, జకరియా గ్రంథం 8వ అధ్యాయం, ఇవన్నిటిలో కూడా మనం చూస్తాం. అందుకని 1000 ఏండ్ల పరిపాలనలో ఒక గుంపు మహిమా దేహంతో ఉంటారు, మరొక గుంపు భౌతిక దేహంతోనే ఉంటారు. ఏదైనా సరే అందరూ కలిసే ఉంటారు. మహిమా దేహానికి ఆ 4 లక్షణాలు ఉంటాయి. భౌతిక దేహానికి మరణం అనేది ఏమీ ఉండదు. 1000 ఏండ్లు ప్రభుతో పాటు జీవిస్తూనే ఉంటారు. 1000 ఏండ్ల తర్వాత నిత్యత్వములోకి వాళ్ళు ప్రవేశిస్తారు. అందుకని స్నేహితులారా, 1000 ఏండ్ల పరిపాలనలో ఎటువంటి దేహములతో ఉంటామంటే అందరూ గుర్తుపడతారు. రూపాంతర కొండ, ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ అంటాం. రూపాంతర కొండ మీద పేతురు, యాకోబు, యోహాను యేసు ప్రభు తీసుకుని వెళ్ళాడు కదా. యేసు ప్రభుతో పాటు మరి 2 వచ్చారు అక్కడికి. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియాల్ని పేతురు ఎప్పుడైనా చూశాడా? మరి ఎలా గుర్తుపెట్టాడు? అసలు ఏలియా ఎప్పుడున్నాడు? 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం. మోషే ఎక్కడున్నాడు? ఎప్పుడో నిర్గమాకాండంలో ఉన్నాడు. సో పేతురు ఎక్కడున్నాడు? 2000 సంవత్సరాలు ఉన్నాడు. ఏలియాకి, మోషేకి, పేతురు, యాకోబు, యోహానుకి కనీసం 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ ఏలియా అని ఎలా గుర్తు? నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, పర్ణశాల కట్టేద్దాము, ఇక్కడే ఉండిపోదాం. అతడు ఏలియా అని పేతురు ఎలా గుర్తించాడు? అతడు మోషే అని పేతురు ఎలా గుర్తించాడు? అర్థం చేసుకోండి. రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పాటు పేతురు, యాకోబు ఉన్నప్పుడు దేవుడు గుర్తుపట్టే జ్ఞానాన్ని వారికి ఇస్తాడు. ఒక రోజున మనము 1000 ఏండ్ల పరిపాలనలో ఆదామును చూస్తాం. ఆదాము దగ్గరికి వెళ్తాం. ఏం బ్రదరు, ఎందుకు పాపం చేసావు? నువ్వు పాపం చేయడం ద్వారా మేము ఎంత కష్టాలు పడ్డామో తెలిసేనా అంటామని కాదు, కానీ వి రికగ్నైజ్ యాడమ్. ఆదామును చూసాం, హనోకును చూసాం, అబ్రహామును చూసాం, యాకోబు, ఇస్సాకు, యోసేపును చూసాం, మోషేను చూసాం. అంత పాత నిబంధన భక్తులందరినీ చూసాం. ఎలా గుర్తుపడతాం? యేసు ప్రభు, గ్లాడ్ టు మీట్ యూ. ఇప్పుడు మీకు యాకోబుని పరిచయం చేస్తాను, మోషేని పరిచయం. దేవుడు ఎవరిని పరిచయం చేయడు. వి ఆల్ రికగ్నైజ్. ఎందుకంటే దైవిక జ్ఞానం మనకి కలుగుతుంది. అందరూ గుర్తుపడతారు. మీరెవరో అక్కడ గుర్తుపడతారు. మోషే వచ్చి, రాము బాగున్నావని అంటాడు. ఎలా తెలుసు? అది ఆత్మీయ సామ్రాజ్యం, అది 1000 ఏండ్ల పరిపాలన. అక్కడ జ్ఞానము దైవిక జ్ఞానంతో నింపబడతారు. అందరినీ గుర్తుపడతారు. అందరూ అంటే పరిచయం ఉంటుంది. యేసు ప్రభు రాజ్యం ఏలుతూ ఉంటాడు. నీతి, న్యాయము ఏలుబడి చేస్తుంది. హ్యాపీగా 1000 సంవత్సరాలు బ్రతికేస్తాం. 1000 ఏండ్ల పరిపాలన. అయితే ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎవరుంటారు? 1000 ఏండ్ల పరిపాలనలో రక్షించబడిన యూదులే ఉంటారు. నెంబర్ 1. 1000 ఏండ్ల పరిపాలనలో ఎత్తబడిన సంఘమే ఉంటుంది. టు వాట్ ఎవర్ చర్చ్ యూ బిలాంగ్, ఇఫ్ యు ఆర్ సేవ్డ్ యూ విల్ బి దేర్ ఇన్ 1000 years reign. చర్చిల పేర్లు ఎక్కడ పెట్టుకుంటాం? అక్కడ చర్చిల పేర్లేమీ
ఉండవు. రక్షించబడిన వాళ్ళు ఎవరైనా సరే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. వాళ్ళు నాయకుల, విశ్వాసుల, పెద్దోళ్ళ, చిన్నోళ్ళ అని తేడా లేదు. రక్షించబడిన వాళ్ళు ఎవరైనా సార్వత్రికంగా 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. మూడవది 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు ఉంటారు? పాత నిబంధన భక్తులందరూ ఉంటారు. తర్వాత 7 ఏండ్ల శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. తర్వాత దేవదూతల సమూహము 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. వీరితో పాటు 1000 సంవత్సరాలు మనం కూడా ఉంటాం. ఇంకా ఎన్నో లక్షణాలు ఉన్నాయి 1000 ఏళ్ల పరిపాలన గురించి. చాలా చాలా లక్షణాలు ఉన్నాయి. రాబోయే సండే ఈవినింగ్ వర్షిప్లో మనం ఒక 4 రోజులు ధ్యానం చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, మనం ధ్యానం చేసుకుంటాం. మంచిది, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.